మనం ముందు కూర్చున్నారు గౌతమి మేడం గారు. వారి మాటల్లో వారి ధ్యానానుభవాలను విందాం. మేడం, ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, మీ అనుభవాలు ఏంటి వివరించి చెప్పండి. నా పేరు గౌతమి, రైపాడు మాది. నేను ధ్యానంలోకి వచ్చి 2 years అవుతుంది. ఇది భూమి పూజ స్టార్ట్ అయినప్పటి నుంచి చేస్తున్నా. స్కూల్ టీచర్గా పనిచేసేదాన్ని. పిల్లలకు తీసుకొచ్చి 41 days ఇక్కడ చేయించిన. చేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. అక్కడ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా జాబ్ దొరికింది. అక్కడ కూడా జాబ్ చేసిన. ఇక్కడికి వచ్చి ఇంట్లో చేయబుద్ధి కాకుండా, కానీ ఈడికి వచ్చిన తర్వాత మాత్రం మంచిగా అనిపిస్తుండే. ఏవేవో అదృష్టాలు ఇట్లా అనిపిస్తుండే, దేవుళ్ళు అది ఇది, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఇట్లా. మా అమ్మకి చెప్తుంటే ఇట్లా కనిపిస్తుంది అంటే ఏం కాదు, మంచిదే మంచిదే అనిపిస్తుంది. కానీ నాకు ఎక్కువ పాములు కనిపిస్తుండే చేస్తుంటే, భయం వేస్తుండే. అట్లనే అయినా చేస్తూ అట్లనే కూర్చునేదాన్ని. ఇంట్లో ఇక్కడ 1 hour చేస్తే ఇంట్లో 1/2 hour చేస్తాను. చేయబుద్ధి కదా 1/2 hour చేస్తాను ఇంట్లో. అక్కడ చేసిన తర్వాత అక్కడ జాబ్ చేసుకుంటే ఇంట్లో చేసిన. మళ్ళీ నేను ఫస్ట్ శాకాహారినే, ఓన్లీ ఎగ్ మాత్రమే తినేదాన్ని. ఇప్పుడు ఎగ్ కూడా మానేసిన, తినకొస్తలేను. మా అత్తమ్మ నేను మా మామయ్య దానం చేస్తుంటే మా అత్తమ్మ ఏం చేస్తారు, ఎప్పటికీ ఏం చేస్తారు అంటుండే. కానీ ఇప్పుడు ఇక్కడ లాక్డౌన్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చింది. 41 days ఉంది. ఆయన తర్వాత ఆమె కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మా ఆయన కూడా చేస్తుండే ధ్యానం. ఇప్పుడు ఎలా ఉంది మేడం మీకు ఆరోగ్యం? బాగానే ఉంది. నాకు యాసిడిటీ వచ్చినుండే. 3 months టాబ్లెట్స్ వాడిన, అయినా కానీ తక్కువ కాలేదు. 41 days ధ్యానం చేసిన, తగ్గిపోయింది. ఈ పిరమిడ్లో చేస్తుంటే ధ్యానం మీకు ఎలా అనిపిస్తుంది? ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఇక్కడ చేస్తుంటే. ఎంతసేపు అయినా సరే కూర్చోవాలనిపిస్తుంది, అసలు లేబుద్ధి కానే కాదు. మనకు ప్రతిసారి చేస్తున్న కార్యక్రమాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగుంది. నేను PMC ఛానల్ యూట్యూబ్లో చూసి రోజు వింటా. ఓకే, మీరు మహిళలకు ఏం సందేశాన్ని ఇస్తారు ధ్యానం గురించి? శాకాహారం, మాంసాహారం మాత్రం తినొద్దు. శాకాహారం వాళ్ళు మంచిగా చేస్తే యాక్టివ్గా మంచిగా ఉంటారు.